అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు గుర్తించారు, ఈ మనిషి ప్రధానమంత్రి అయితే మన దేశానికి మంచిది అని ఆ రోజు గుర్తించాడు రాజశేఖర రెడ్డి గారు. ఎంత ముందు చూపు ఉండాలి ఆ మనిషికి. రాజశేఖర రెడ్డి గారికి రాజీవ్ గాంధీ గారికి చాలా దగ్గరి సంబంధం. రాజీవ్ గాంధీ గారంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రీతి. ద పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అనేవారు రాజీవ్ గాంధీ గారి గురించి. అలాంటి అంత జెంటిల్మెన్ కొడుకు కూడా తండ్రిలాగే ఉంటాడు, తండ్రిలాగే చేస్తాడు అని గమనించాడు. కాబట్టే రాజశేఖర రెడ్డి గారు మిగతా ఏ నాయకులు కూడా ఇక మాట్లాడకముందే, ఈ ప్రపోజల్ పెట్టకముందే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని ఆ రోజు 15 సంవత్సరాల కింద చెప్పిన మాట రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈరోజు చూస్తున్నాం మనం రాహుల్ గాంధీ గారు ఎంత గొప్ప నాయకుడు అయ్యాడు అని. నిజంగానే ఎంత మంచి మనసుంది, తన తండ్రిలాగానే ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉంది అని ఈరోజు రాహుల్ గాంధీ గారిని చూస్తే అర్థమవుతుంది. ప్రేమను పంచాలని, సోదర భావాన్ని పెంచాలని రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. 7,000కు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఎంత గొప్ప విషయం. అంత దేశాన్నే ఏలబోయే ఒక ప్రధానమంత్రి ఈరోజు పొద్దున పంపించిన మెసేజ్లో రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రే నా పాదయాత్రకు స్ఫూర్తి అని అనటం, రాజశేఖర రెడ్డి గారు నా మెంటర్ అని అనటం ఎంత గొప్ప విషయం. నిజంగానే మనస్ఫూర్తిగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ విశ్వసిస్తుంది. ఆ రోజు నాన్న చెప్పిన మాట నిజం, నాన్న కోరిక నిజం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి గారి ఆఖరి కోరిక కాబట్టి. ఈ ఆఖరి కోరికను తీర్చాలా, ఈ బాధ్యత మనందరి మీద ఉంది. మరొక్కసారి ఇంతమంది రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవడం కోసం, ఆయనకు నివాళులు అర్పించడం కోసం ఇంతమందిగా వచ్చారు. పేరు పేరు వంతున ప్రతి ఒక్కరికి, డయస్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మనందరం సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ కొదమ సింహం